దుష్టుడికి అనగా చెడ్డవాడికి ఎదుటి వాళ్ళను హింసించడమే, పరులను హింసించడమే మొదటి ఆయుధం, అదే చివరిది కూడా. అంటే ఎదుటివాడిని హింసించి వాడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. హింస పెడితేనే వాడికి బలము అనేటువంటి, అది నా బలము అనేటువంటి భావనలో వాడు ఉంటాడు. అలానే రాజు శాసనోల్లంఘనం చేసేవాడిని శిక్షించటం ద్వారా రాజు తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటాడు. దండనాధికారమే అతనికి ఉన్నటువంటి బలం. విధి నిర్వహణము, శుశ్రూష వలన స్త్రీలకు అధికారము, ఆదరణ లభిస్తున్నదట. క్షమాగుణము వలన సజ్జనులు విజయాన్ని, విశేష ఖ్యాతిని పొందుతారు. క్షమాగుణము, ఈ క్షమాగుణం వల్ల సజ్జనుడికి చాలా విశేషాలు, పేషెన్స్ తోటి ఎదుటివాడిని క్షమించటము, వీటి వల్ల విజయాన్ని, విశేష ఖ్యాతిని పొందుతారు. హింసించుట దుర్జనులకు బలము, దండించుట రాజులకు బలము, సేవాపరాయణత్వము స్త్రీలకు బలము, గుణవంతులకు ఓర్పు బలము. హింసా బలమసాధూనాం, హింసాబలమసాధూనాం రాజ్ఞాం దండవిధిర్బలం, శుశ్రూషాతు బలం స్త్రీణాం, క్షమా గుణవతాం బలం అని చెప్తున్నారు విదురుల వారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.